1000 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి గంగమ్మ జాతర రాత్రి చాటింపుతో ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా ఈ జాతర జరగబోతూ ఉంది. వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలైనటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం దానికి సంబంధించి ఈ మామూలుగా దీనికి అనుబంధంగా 5 గుళ్ళు ఉంటాయి. ఈ జాతరను, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ జాతరను, చాలా పేరెన్నికగన్నటువంటి ఈ జాతర, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర టీటీడీ దగ్గర నుంచిగానే సారే వస్తుంది. ఈ జాతరను మొట్టమొదట రాష్ట్ర పండుగగా ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఈ అమ్మవారికి సారె సమర్పించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి. చాలా పేరు తిరుపతి గంగమ్మ జాతర అంటే. రాష్ట్ర పండుగగా ప్రకటించింది జగనే. ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి ముఖ్యమంత్రి సారె సమర్పించింది. ఏ రేంజ్లో చేశారు అంటే తిరుపతి గంగమ్మ జాతర, ఈవెన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఎన్వి రమణ గారు కూడా సారె సమర్పించారు. చాలా అద్భుతంగా నిర్వహించారు. జగన్ పీరియడ్లో సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఈ జాతర కనీసం విజయవంతం చేయడానికి పాలక మండలి లేదు, ఒక బోర్డు నియమించలేదు. సరే, బోర్డు నియమించినప్పుడు ఈ జాతరను విజయవంతం చేయడం కోసం ఒక ఉత్సవ కమిటీ వేస్తారు. ఆ ఉత్సవ కమిటీ వారం రోజులు 6 రోజులు 4 సార్లు మార్చారు. మొదట ఉత్సవ కమిటీలో తిరుపతి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ, టీడీపీ నాయకుడు నరసింహ యాదవ్. అసలు తిరుపతిలో గంగమ్మ జాతర చంద్రగిరి ఎమ్మెల్యేకి ఏం పని? అయినా ఈ ఉత్సవ కమిటీ అనేది యాక్చువల్గా ద్వితీయ శ్రేణి లీడర్షిప్తో వేస్తూ ఉంటుంది. సో 15 మందితో కలెక్టర్, వీళ్ళందరితో కూడినటువంటి ఒక ఉత్సవ కమిటీ ప్రకటించారు. ఆశ్చర్యం ఏంటి అంటే, ఈ కమిటీలు కానీ బోర్డులు కానీ దేవస్థానాలకు సంబంధించి ప్రకటించాల్సింది ఎవరు? ఎండోన్మెంట్ కమిషనర్ కదా. కలెక్టర్ ఎట్లా ప్రకటించారో నాకైతే అర్థం కాలేదు. కలెక్టర్ ప్రకటిస్తే చట్టబద్ధమేనా? కలెక్టర్కి ఏమైనా స్పెషల్ పవర్ సపరేట్గా ఏమైనా ఇచ్చారా? ఎండోన్మెంట్ కమిషనర్ కదా ఇవన్నీ నియమించాలి. 15 మందితో కమిటీ చేశారు. పోనీ ఆ కమిటీని ఇప్పుడు ఏమన్నా కనుక కొనసాగించిన తర్వాత ఆ దేశం ఒక రోజు కాకముందే దాన్ని రద్దు చేసేశారు. వాళ్ళ కమిటీలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ తీసేసి తర్వాత 17 మందితో కమిటీ చేశారు, మళ్ళీ కలెక్టరే. పోనీ ఆ కమిటీ ఏమన్నా ఉంచారా? దాన్ని రద్దు చేశారు మరుసటి రోజే. ఏసీ నిన్న రాత్రి ఇవి జాతర స్టార్ట్ అవుతుంది అంటే నిన్న మళ్ళీ 23 మందితో కమిటీ వేస్తారు కలెక్టరే. ఏంటి ఇది? చిన్నపిల్లల ఆటలాగా 15 మందితో కలెక్టర్ కమిటీ చేసి మళ్ళీ రద్దు చేసి, 17 మందితో కమిటీ చేసి మళ్ళీ రద్దు చేసి, 23 మందితో మళ్ళీ జాతర స్టార్ట్ అయ్యే రోజు ఒక కమిటీ వేసి, ఇదేం నిర్వహించే తీరు మనకు అర్థం కాదు. మరి ప్రభుత్వం వైపు నుంచి ఎవరైనా కనుక సారె సమర్పిస్తారా? ఇలా ఉన్నాయి వీళ్ళ నిర్వహణ తీరు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహిస్తే ఏం జరిగిందో మనం చూసాం. తిరుమలలో అంతకుముందు ఒక మంచి ప్రోగ్రాం ఉంటే ఆ తిరుపతిలో తొక్కిసలాట ఎట్లా ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు గంగమ్మ జాతర అనుకుంటే ఇది వీళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఇప్పుడు ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్. వీళ్ళ నిర్వహణ తీరు చూడండి. ఉత్సవ కమిటీని 3 సార్లు వేశారండి. ఫస్ట్ రద్దు, తర్వాత రద్దు, మరి కలెక్టర్ వేస్తే మరి ఎండోన్మెంట్ కమిషనర్ ఏం చేస్తున్నారు? ఇట్లా ఉన్నది. చాలా ఫేమస్ తిరుపతి గంగమ్మ జాతర అంటే. మరి వీళ్ళు ఇదేం నిర్వహణ తీరో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. సరే, ఏదో అయింది. ఈ వారం రోజులన్నా కనుక చాలా జాగ్రత్తలు తీసుకొని బాగా మానిటరింగ్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు విజయవంతంగా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం అబ్బా.